వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఏఎస్పీగా సుస్మితను నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మంద జావలి ఆల్ఫోన్స్ పోలవరం ఓఎస్ అడ్మిన్ గా బదిలీ. ఏఎస్పీ సుస్మితపై ఫోకస్. నంద్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిల్పరవి నాటకాలు వద్దు ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి. నంద్యాలలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. తహసీల్దార్ శ్రీనివాసులు వెల్లడి. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వినూత్నంగా చిత్రాంజలి స్వీకరించిన కళారత్న చింతలపల్లి కోటేష్. ఆదోని శివాలయంలో యువకుడి నిర్వాకం. దీపంతో సిగరెట్ వెలిగించి తాగినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వైనం. భక్తుల ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు. అహోబిలంలో తలనీలాల బస్తాలను ఎత్తుకెళ్లిన మాజీ సీఈఓను అడ్డుకున్న గ్రామస్తులు. కారు డిక్కీలో తీసుకెళ్తున్న తలనీలాలు రంగంలోకి దిగిన భూమా విఖ్యాత్ రెడ్డి. ఆళ్లగడ్డ అహోబిలం దేవాలయాలు గ్రామాలకు రావాల్సిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల ఏఎస్పీగా సుస్మితను నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నంద్యాల ఏఎస్పీగా ఉన్న మంద జావలి ఆల్ఫోన్స్ పోలవరం ఓఎస్ అడ్మిన్ గా బదిలీపై వెళ్లనున్నారు. ఆమె స్థానంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా పనిచేస్తున్న సుస్మితను నియమించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ నంద్యాల ఏఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్లో అక్కడ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ట్రాఫిక్, బహిరంగ మద్యం, గంజాయి, చోరీ సొత్తు రికవరీ, బాధితులకు అప్పగింత, పాత కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా ఆమె ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పుడు పట్టణంలో నెలకొని ఉన్న ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీ వాహనాలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టణంలోనికి రానివ్వకుండా స్కూల్ పిల్లలు బడులకు వెళ్లి వచ్చే సమయాల్లో నిషేధిస్తూ ఒక నిర్ణీత సమయాల్లోనే భారీ వాహనాలను అనుమతించారు. మొబైల్ ఫోన్స్ అలాంటి మనకి కంప్లైంట్ వస్తున్నప్పుడు ఈ సిఈఆర్ అన్ని మనకి ఒక పోర్టల్ ఉంది. అదిలో కంప్లైంట్ రైజ్ చేసి బ్లాకింగ్ రిక్వెస్ట్ రైజ్ చేసి అది మూల్యం ఈ ఫోన్స్ స్టోలన్ ఫోన్స్ ట్రేస్ చేయడం, అది రికవర్ చేస్తున్న తర్వాత ఆ ప్రాపర్టీ, ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఆ ఓనర్స్ దగ్గర రిటర్న్ చేయడం, ఇలాంటి కార్యక్రమం మనం చేసి వస్తున్నాము. అదిలో ఇలాంటి ఇప్పుడు ఫిఫ్త్ ఫేజ్ రికవరీ అండ్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది జరుగుతుంది మన సైడ్ లో. సో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని టీడీపీ యువ నేత భూమా విఖ్యాత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వివాదాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం శిల్పా కుటుంబానికి కొత్త కాదన్నారు. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు వచ్చిన సమయంలో అదే రోజు అదే మార్గంలో హీరో అల్లు అర్జున్ ను తీసుకువచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఆ పరిణామాలతో చివరకు అల్లు అర్జున్ కుటుంబంలోనే విభేదాలు తలెత్తాయని విమర్శించారు. ఇప్పుడు కూడా ఎల్లుండి సీఎం చంద్రబాబు బనగానపల్లె పర్యటన ఉండగా అంతకు ముందు రోజు నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందన్నారు. గతంలో ఈ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రతిష్ఠించారని, విగ్రహం కింద ఆయన పేరు ఉండడం ఇష్టం లేక శిల్పా కుటుంబ తమ కార్యకర్తలతో విగ్రహాన్ని ధ్వంసం చేయించిందని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి గౌరవము, అభిమానము. మరి నేను మాట్లాడేది నారా లోకేష్ గారు కూడా ఆ రోజు ఎప్పుడైతే పాదయాత్ర మొదలైందో శ్రీశైలం నుంచి వస్తున్నప్పుడు పావురాల పుట్టకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వెళ్ళి నివాళులు కూడా అర్పించాడు. అంత గౌరవం రాజశేఖర రెడ్డి గారు అంటే. అలాంటి ఒక మహానాయకుడిది ఈరోజు ఒక స్టాచ్యూ ఇరగొట్టడం అంటే మాటలు కాదు. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాం, ఎవరు చేస్తాడు ఇవన్నీ. 2 రోజులకి ఎవరైతే ఆ విగ్రహాన్ని పాల్గొంటున్నారో ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. వస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. ఇంకా నయం ఆ వీడియోలు వచ్చినాయి. వీడియోలు రాకపోయింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేశారని చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళు. మరి మాకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే
రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారో మాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నిన్న ఈ శిల్పా రవి కొత్త విగ్రహం తయారు చేసి అదే సంజయనగర్ గేట్ దగ్గర తీసుకొచ్చాడో వీళ్ళు చేసే చిల్లర రాజకీయాలు ఏందో బయటపడినాయి. అంటే మీరు గమనించాల, గతంలో మా నాన్న భూమా నాయకరెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో అప్పుడు జిల్లాలో మరియు నంద్యాలలో కానీ ఆలగడ్డలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఎవరైనా పెట్టించారంటే అది భూమా నాయకరెడ్డి గారు. మరి శిల్పా మోహన్ రెడ్డి కానీ శిల్పా కుటుంబం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరపున ఎంతో లబ్ధి పొందినారు. అడ్డు పెట్టుకొని మంత్రి అయినారు, ఆయన క్యాబినెట్లో ఎమ్మెల్యేలు అయినారు, మరి కొన్ని వేల కోట్లు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టలేని పరిస్థితి. కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో భూమా నాయకరెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడితే వీళ్ళు అది చూసి ఓడ్చుకోలేక భూమా నాయకరెడ్డి గారి శిలాపలకము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కింద ఉందని చెప్పి తట్టుకోలేక ఈరోజు ఒక నీచపు రాజకీయాలకి తెర తీశారు. ఎందుకు భూమా నాయకరెడ్డి గారు అంటే అంత భయం? ఎందుకంటే నంద్యాల జనాల మనసులో ఇంకా భూమా నాయకరెడ్డి గారు బతికే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆయన నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల ఏ విధంగా ఉండిందో, ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన వల్ల నంద్యాలలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈరోజు జనాలు ఎవరు మర్చిపోలేని పరిస్థితి. మరి అది తురవలేక కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కింద భూమా నాయకరెడ్డి పేరుందని చెప్పి వీళ్ళ మనుషుల్ని పంపించి వీళ్ళే విగ్రహాన్ని పడగొట్టి ఒక సింపతి వచ్చే విధంగా ఈరోజు దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. నేను చెప్పింది ఒకవేళ తప్పైతే రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ విగ్రహం కింద భూమా నాయకరెడ్డి గారి శిలా పలకం ఉంటుంది. లేదు నేను చెప్పింది కరెక్ట్ అయితే రేపు పొద్దున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కింద భూమా నాయకరెడ్డి గారి శిలా పలకం కనపడదు. ఒకవేళ నిజంగా మీరు పెడితే నా మాటలు నేను వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధం. లేదు అంటే ఈరోజు నంద్యాలలో ప్రతి ఒక్కరూ నీ చిల్లర రాజకీయాలు గమనించారు. ఆల్రెడీ మీరు చేసే రాజకీయాలు చూసే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీకు ఇంకా సిగ్గురాలా. ఇలాంటి రాజకీయాలు మీరు చేసే కొద్దీ మేము ఫుల్ స్టాప్ పెడతానే ఉంటాము. మరి నిన్న ఇదే శిల్పా రవి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ చూసి నిజంగా ఈ శిల్పా రవిలో గొప్ప నటుడు ఉన్నాడని నాకు అర్థమైంది. చూస్తే మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కమల్ హాసన్ అంటారు, ఇట్లా ఈయనని కూడా చూస్తే అట్నే అనిపించింది. శిల్పా సహకారు తెలుగుదేశం పార్టీ ఈరోజు వెండేటా పాలిటిక్స్ చేస్తున్నారు. కక్షపూరితంగానే ఈరోజు శిల్పా సహకారం మూసివేద్దామని చెప్పి ఈరోజు చాలా బాధపడుతూ చాలా దీనంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు నిన్న. కానీ వాస్తవాలు చూసుకుంటే శిల్పా సహకారు ఎవరు వాడట్లా. ఈ మధ్య వందే మాటలని ఈ మాటలని చాలా వచ్చినాయి. వీళ్ళు ఇచ్చే ధరకే అక్కడ ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చేదానికంటే నాణ్యతమైన ప్రోడక్ట్స్ ఇంకా అక్కడ దొరుకుతున్నాయి. ఎవరు పోవట్ల, మూసుకున్న పరిస్థితి. అదే సమయంలో వీళ్ళ టెన్యూర్ అయిపోయింది. మార్కెట్ యార్డు టెండర్లకు పిలిస్తే దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కామన్ జనాలు ఈరోజు ఎవరైనా పార్టిసిపేట్ చేసే విధంగా 1000 రూపాయలు కడితే ఈరోజు మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా అందరికీ అవకాశం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందరికి పోతే, లేదు మీరు కక్షపూరితంగానే ఈరోజు శిల్పా సహకార్ని ఊపించారని చెప్పి చాలా బాధపడుతూ పాపం శిల్పా రవి ప్రెస్ మీట్ ఇచ్చాడు. కానీ వాస్తవానికి శిల్పా సహకార్ ఎవడు వాడట్ల. మరి ఇంకా మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డ్లో పార్టీ ఆఫీసు ఇచ్చినామని చెప్పి చాలా బాధపడినట్టున్నాడు రవి. ఎందుకు ఇక్కడ పెట్టుకోలేదు, అక్కడ పెట్టుకోలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 100 సార్లు ప్రశ్నించినాం. మెడికల్ కాలేజ్ ఇంకా ఎందుకు, చాలా లొకేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారమే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకోటి ఉంది, అక్కడ ఉంది. ఎందుకు అక్కడ పెట్టుకోవాలా? ఎందుకు తీసుకొచ్చి వీళ్ళ ఆస్తులు పక్కనే పెట్టుకున్నారు? ఆ రోజు ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిప్పి
అంటే మూసుకోబోయే శిల్పా సహకార్ని ఏ విధంగా తిప్పి మా మీద బురద చల్లుతున్నాడో మీరు అందరూ గమనించాలి. ఇదే వైఎస్ఆర్సిపి కర్నూలులో 1.6 ఎకరాలు కర్నూలు సెంటర్లో ఆర్ఎస్ సర్కిల్లో 1600కి ఒక స్థలము లీజుకు తీసుకున్నారు. మరి అప్పుడు గుర్తు రాలేదా? అది మనం అడ్డుకుంటే దానికి కోర్టుకు పోయింది ఆనాటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్. ఆ రోజు నంద్యాలలో ఎందుకు వీళ్ళు పార్టీ ఆఫీస్ పెట్టుకోలేదంటే అప్పటికి నంద్యాల ఇంకా జిల్లా అవ్వలేదు. ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, వాళ్ళు పెట్టుకోలేకపోయినామే అనే బాధతో ఈరోజు శిల్పా రవి మాట్లాడుతున్నాడే తప్ప దాంట్లో వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అవకతవకలు అన్ని చిట్టా బయటికి వస్తుంది. రెడ్ బుక్ లో మీ పేజ్ నెంబరు అది తొందరలో తిరగబోతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కానీ ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారిని మేమందరూ గౌరవిస్తాం, ఆయన పెట్టే స్టాచ్యూకి ఇంకా కావాలంటే మేము కూడా చేసి దానికి సహకరించడానికి సిద్ధం. కానీ ఇటువంటి నీచపు రాజకీయాలు ఈ శిల్పా కుటుంబము మానుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటివి జనాలు ఎవరు హర్షించే పరిస్థితిలో కూడా ఉండరు. మళ్ళీ రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికల్లో చెప్పు దెబ్బలు మీరు తింటారు ఇట్లాంటి రాజకీయాలు మీరు చేస్తే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా సవరణకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉందని, ప్రజలు ఆలస్యం చేయకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పట్టణంలో కేవలం 50% మాత్రమే నమోదు పూర్తయిందని, ఇంకా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని పేర్కొన్నారు. ప్రతి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఎన్సీసీ విద్యార్థులు సహాయం అందిస్తున్నారని, అవసరమైన దరఖాస్తులు కూడా వారు నింపి ఇస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన నంద్యాల పట్టణంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఓటర్కు ఎన్యూమరేషన్ ఫారం అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. వాటిని మీ యొక్క సమాచారము అందులో పూర్తిగా పొందుపరిచి ఆ సమాచారాన్ని తక్షణమే మీకు సంబంధించిన బిఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వారికి వెంటనే ఇచ్చి సహకరించవాలని కోరుతున్నాము. అదేవిధంగా సహకరించి మీ ఓటును ఓటర్ల జాబితాలో పొందుపరుచుకునే విధంగా కోరుతున్నాము. కాబట్టి దయచేసి సమయం చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఇంకా నంద్యాల పట్టణంలో 50% మాత్రమే పూర్తయినది, ఇంకా 50% పూర్తి కావాల్సినది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు మీకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే మా బిఎల్ఓలకు ఇల్లు తిరగనీకి వచ్చినప్పుడు మా బిఎల్ఓలకు అందించి సహకరించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడము మీ బాధ్యతగా, మీ కర్తవ్యంగా భావించి మా బిఎల్ఓలకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా నంద్యాలలో ఉన్న 48 సచివాలయాలకు ప్రతి సచివాలయంలో కూడా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. వారందరినీ కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయడంలో కానీ డిజిటేషన్ చేయడంలో కానీ భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వారి సహకారం కూడా తీసుకొని మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ త్వరితగతిన పూర్తి చేయించి మా బిఎల్ఓలకు అందించవలసిగా కోరుతున్నాము. కాబట్టి ఈ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు కూడా మేము ఈ ఎన్యూమరేషన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో
మనం భాగస్వామ్యం చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించగలరు. గమనించి మీ యొక్క ఎన్యుమరేషన్ ఫార్మ్స్ త్వరితగతిన ఫిలప్ చేసి సహకరిస్తారని ఆశిస్తున్నాం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్నంగా చిత్రాంజలి అర్పించారు. జూలై 8న ఆయన 14 అంగుళాల పొడవు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై మైక్రోపెన్ కలర్ పెన్సిల్తో వైఎస్ఆర్ గారి 8 విభిన్న రూపాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 6 గంటల సమయం పట్టినట్లు తెలిపారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ గారి జీవితంలోని ముఖ్య దశలను ప్రతిబింబించేలా బాల్యం నుంచి రాజకీయ జీవితం వరకు వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. బాల్యంలో ఉన్న రూపం, ఎన్సీసీ దుస్తుల్లో, వైద్య విద్యార్థిగా, డాక్టర్గా, రాజకీయ ప్రవేశ సమయంలో రాజసమైన చిరునవ్వుతో, చివరిగా ప్రజలకు నమస్కరిస్తున్న తీరు వంటి భావాలను ఎంతో హృదయంగా చూపించారు. ఇక ప్రతి జయంతి, వర్ధంతి రోజున వైఎస్ఆర్ చిత్రాలను గీసి నివాళులు అర్పించడం తనకు ఆనవాయితీగా మారిందని, ఇది తన భక్తి భావానికి ప్రతీక అని కోటేష్ తెలిపారు. జూలై 8న దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఆయన చిత్రాలు వేశాను. 14 అంగుళాల పొడవు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద మైక్రో పెన్తో కలర్ పెన్సిల్స్తో 8 చిత్రాలు వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన దైన శైలిలో నవ్వుతూ ఉన్నట్లుగా, తర్వాత బాల్యంలో ఎలా ఉన్నాడు, ఎన్సీసీ డ్రెస్సులో అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే పుస్తకం చదువుకున్నట్టు వేశాడు. అలాగే డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక రాజ్యసభ టీవీలో ఒక హుందాతనంలో గడ్డని చేపెట్టుకొని అలా చూపించాను. చివరిసారిగా అతను ప్రజలకు గౌరవ వందనాలు చేస్తున్నట్టు వేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆయన ఎంతో అభిమానిస్తారు. కాబట్టి ఈ జయంతి రోజున ఆయన స్మరించుకుంటూ 2 చేతులు జోడిస్తూ స్మరించుకున్నట్లు వేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర గారిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ఎంతో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అది చరిత్రలో నిలిచిపోతాయి. ఆరోగ్యశ్రీ నుండి 108 వరకు, పీజీ రీయింబర్స్ నుండి రుణమాఫీ వరకు, ఇలా ఎన్నెన్నో పథకాలు చేపట్టినాడు. మన గురజాడ అన్నట్టు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీలు తలపెట్టబోయి అన్నట్లు ఆయన మాట ఇచ్చాడంటే అది హామీ ఇచ్చాడంటే అమలు తీరాల్సిందే. ఒట్టి మాటలు చెప్పే వ్యక్తి కాదు. అందుకే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నాడు. నేను కూడా ఈ ప్రజల్లో స్మరించుకున్నట్లు వేశాను కదా, అందులో నేను కూడా నా బొమ్మ కూడా వేసుకున్నాను దాంట్లో. అంటే నేను కూడా ఆయన అభిమాని కాబట్టి ఆయనను స్మరించుకున్నట్లు ఉన్నట్టు నేను కూడా నా బొమ్మ నేను కూడా వేసుకున్నాను. నేను ప్రతిసారి ఆయన వర్ధంతులకు జయంతులకు వినూత్నంగా వేస్తూ ఉంటున్నాను. ఈసారి ఈ విధంగా వేశాను. వైఎస్ రాజశేఖర్ అంటే ఎంత అభిమానం. రాజన్నను ఎవరు మరవరు. రాజన్న చేసిన సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఎప్పుడు ఉంటాయి. జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. కర్నూలు జిల్లా ఆదోనిలోని రణమండల కొండ ప్రాంతంలోని పురాతన శివాలయంలో ఓ యువకుడు ఆలయంలోని దీపంతో సిగరెట్ వెలిగించి తాగినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని విరూపాపురం గ్రామానికి చెందిన
వడ్డే ఈరన్నగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు భక్తులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి హిందూ మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆంజనేయ స్వామి కిందికి కొంచెము ఎడం వైపు ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఈ మధ్యనే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అందుకున్నటువంటి సందర్భం. అటువంటి శివాలయంలో దుండగులు ఒక సిగరెట్ కాలుస్తూ అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత నీచమైనటువంటి పని ఇది. ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందినట్టు వ్యక్తి ఎంతటి వాడైనా కానీ వెంటనే ఆయన పట్టుకుని తగిన విధంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా హిందువుల మనోభావాల్ని కానీ హిందువులకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాటిని మేము అడ్డుకుంటాము, వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. మరొకసారి ఇటువంటి చర్యలు ఎవరు కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా హిందూ సంఘాల మీద డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి శివాలయంలో మరి ఆ దుండగుడు ఏదైతే పవిత్రంగా పూజించే దేవాలయంలో అసహ్యంగా చేయడం కార్యక్రమం చాలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘాతకానికి పాల్పడ్డాడో ఆ యువకుడిని ఖచ్చితంగా నాన్ అవైలబుల్ సెక్షన్ కేసు పెట్టి ఖచ్చితంగా రిమాండ్ పంపించి భవిష్యత్తులో ఎవ్వరు కూడా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు కాకున్నట్ల హిందువులపై గుళ్లపైన కూడా అలాగే దేవి మూత్రాలను కూడా పవిత్రంగా భావించే విధంగా ఉండాలని, అవి ఏదైతే ఈ విధంగా పాడుపడే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితేనే మరొకరు భవిష్యత్తులో చేయాలన్న ఆలోచన కూడా రాకున్నట్టుగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పిల్లోడిని నాన్ అవైలబుల్ సెక్షన్లో రిమాండ్ చేసి కఠినంగా శిక్షిస్తే తప్ప ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకున్నట్లు ఉంటాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో అయింటే ఇంకో రకంగా ఉండేది. కాబట్టి ఇంకొకరు ఖచ్చితంగా చేయకూడదు అంటే మాత్రం ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటామంటే శివాలయాన్ని ఎంతో పవిత్రంగా శివుని ఆదరించే అది మన ఆదోని రణమల్ కొండపైన ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అటువంటి కొండపైన గతంలో కూడా చూసుకున్నట్లయితే శివాలయ పొలాలు పలగొట్టడము ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మరీ ఇదొకటి జరగడం అనేది అది ఎంతో కాలం కాదు జరిగింది, మొన్ననే జరిగింది. మరి ఆ తర్వాత ఇట్లాంటి జరగడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఇట్లాంటివి జరగకూడదంటే మాత్రం కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకో మార్గం లేదని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ఈ పురాతనమైనటువంటి కొండ రణమండల ఆంజనేయ స్వామి కొండ, ఆ కొండ ప్రాంగణంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కాశీ నుంచి తెచ్చినటువంటి ఈ యొక్క శివాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివుని దగ్గర సిగరెట్ వెలిగిస్తూ వెకిలి చేష్టలు చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే పూనుకున్నారో అక్కడ అపవిత్రం చేశారో వాడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాడితో పాటు ఎవరైతే వీడియో తీశారో అదేవిధంగా వారితో పాటు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకడు కూడా చెయ్యాలని వానికి ఆలోచన అనేది కూడా రాకోకుండా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ వారు కానీ సరైన శిక్ష సరైన రీతిలో విధిస్తే తప్ప ఇలాంటి మూర్ఖులు ఇలాంటి మానవ మృగాలు హిందూ వ్యతిరేకులు ఇంకొకడు చేయకుండా ఉండడానికి వాడిని రేపు వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఒక శివాలయంలో అదేవిధంగా మనం శ్రావణ మాసంలో కావచ్చు ప్రతి వారము రణమండల కొండకు పోయి కింద ఉన్నటువంటి ఆ శివాలయంలో ప్రతి ఒక్క హిందూ భక్తుడు పోయి దర్శనం చేసుకుని వారు కోరికలు తీర్చుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్ లో ఇలాంటి దుర్మార్గులు వెళ్లి ఒక సిగరెట్ వెలిగిస్తూ అపవిత్రం చేయడం ఎంతవరకు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆదోన్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం గాని డిపార్ట్మెంట్ వారు గాని ప్రత్యేక దృష్టి పెట్టాలని సవినయంగా మనం చేస్తున్నాం. మొన్నటికి మొన్న మణికంఠ గారు సేవా దృక్పథంతో కొలాయిలు కావచ్చు అదేవిధంగా అనేక కార్యక్రమాలు వచ్చేశారు.
తిట్టిన వారు అవి ఎంతవరకు సబబు మీరు ధ్వంసం చేయడానికి, తాగడానికి, దాహం తీర్చడానికి కొలాయి లేపిస్తే కూడా తప్ప మీకు ఎట్లా చేత కాదు, ఉన్నట్టు ఎందుకు ఇరుకోటాలి? కాబట్టి వెంటనే డిపార్ట్మెంట్ వారు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ స్టైల్లో శిక్షించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సీఏఓ పార్థసారథిని విధుల నుంచి మఠం నిర్వాహకులు తొలగించారు. సోమవారం రాత్రి సదరు మాజీ సీఏఓ ఆలయంలోని లాకర్లో భద్రపరిచి ఉన్న తలనీలాల బస్తాలను తరలించసాగారు. ఈ క్రమంలో స్థానికులు ఆయనను అడ్డగించారు. విషయం తెలుసుకున్న తెదేపా యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అహోబిలం చేరుకుని తలనీలాలను దొంగచాటుగా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో తలనీలాలు స్వాధీనం చేసుకుని ఆలయంలో లాకర్లలో భద్రపరిచారు. గతంలోనూ తలనీలాలను రాత్రి సమయంలో చెన్నైకు తరలించి విక్రయించడం వివాదాస్పదంగా మారింది. ఆలయంలో సుమారు 150 కేజీల తలనీలాలు ఉండగా అన్నింటినీ తరలించసాగారు. సీఏఓ బాధ్యతలు తొలగిన తర్వాత కూడా తలనీలాలు తీసుకువెళ్లడం స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అందరికీ నమస్కారం. మరి అహోబిలంలో ఈరోజు సీఈఓగా రద్దు చేయబడిన పార్థసారథి అనే వ్యక్తి ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, ఈరోజు దేవుడికి చెల్లిచ్చే జుట్టుని ఈరోజు దొంగలిచ్చే ప్రయత్నంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈరోజు ఆయనను అడ్డుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం, అహోబిలంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఆయన ఏదో అహోబిలంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిలంలో? దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిలం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద జల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో జుట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మరి ఎందుకు ఈ సీఈఓకి మాజీ సీఈఓకి ఇంత గంగుల నాని సపోర్ట్ చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఏమైనా వాటా ఉందా? దాంట్లో ఏమైనా వాటా ఇస్తున్నారా? మరి వాటా ఇవ్వకపోతే ఏం అవగాహన లేకుండా ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి, ఈరోజు నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినావు, రాత్రికి దొరికినాడు అంటే నీ టంగ్ పవర్ అట్లా. మరి ఇప్పటికైనా అహోబిలం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు కానీ మేము కానీ మా కుటుంబం కానీ ఎన్నో సంవత్సరాలుగా నరసింహస్వామిని మా ఇంటి దేవుడిలా భావిస్తాము. అహోబిలంకి ఏం జరిగినా కూడా ఏం కావాలన్నా కూడా మా కుటుంబం తరపు నుంచి ఎల్లప్పటికీ సపోర్ట్ చేస్తాము. మరి ఫ్యూచర్లో కూడా అహోబిలం డెవలప్మెంట్కి చాలా కృషి చేయబోతుంది భూమా అఖిలప్రియ గారిని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 122.1 కేజీలు ఈరోజు జుట్టు ఈయన దొంగిలించడానికి చూస్తే ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. మరి స్వయాన ఎస్పీ గారి హామీతో ఇది పోలీస్ కస్టడీలో పెట్టుకొని మరి దీనికి లీగల్గా దీన్ని ఏం చేయాలో అని చెప్పి వారు ఆలోచించిన తర్వాతే ఈరోజు ఆ జుట్టు అనేది ఆ లాకర్లో నుంచి బయటికి వస్తుందని చెప్పి కూడా మరి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు మేము ఇంత పర్టికులర్గా పట్టుకున్నామంటే దేవుడి సొమ్ము ఎక్కడ బయటికి పోకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రాత్రి అయినా ఇట్లాంటివి జరిగితే స్పందించి ముందరకు వస్తున్నాము. తప్పకుండా అహోబిలంకి ఏ అవసరం ఉన్నా కూడా గత గవర్నమెంట్ కంటే మెరుగ్గా ఈరోజు మేము పనిచేసే పరిస్థితి ఉంది. అది వచ్చే రోజుల్లో జనాలు కూడా గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయాలు, గ్రామాలకు రావాల్సిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని తానే ముందే వెల్లడించానని మీడియా సమావేశంలో అన్నారు. తలనీలాలు వ్యవహారంపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మఠం ద్వారా సైరా గ్రూపుకు తలనీలాలు పంపడం జరుగుతుందని వివరించారు. కమిషన్లు రాకుండా ఉండడమే కారణంగా కార్లు అడ్డుకున్నారని, దేవస్థాన టెండర్లలో పాల్గొనకుండా ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులకు దిగుతున్నారని, ఇది తీవ్రంగా ఖండనీయమన్నారు. ఇక టోల్ గేట్ వసూళ్లపై కూడా గంగుల నాని మండిపడ్డారు. తమ ప్రభుత్వ కాలంలో 150 మాత్రమే వసూలు చేశామని, ప్రస్తుతం భక్తుల నుండి అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆళ్లగడ్డలో నేను అహోబిలం సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అహోబిలం దేవస్థానంలో కానీ, అహోబిలం గ్రామంలో కానీ ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా దోచుక తింటున్నారో అక్కడ సంపదని, ఏదైతే దేవాలయానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, గ్రామానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళు అడ్డేసి ఏ విధంగా దోచుకు తింటున్నారు అనే దాని మీద నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఆళ్లగడ్డలో. పెడితే నిన్న రాత్రి ఈ ఎమ్మెల్యే సోదరుడు విఖ్యాత్ ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్ళి, అహోబిలంలో అక్కడ ఉన్న సిఏఓ, అంటే అతను నిన్ననే పదవి విరమణ చేసి కొత్త సిఏఓ అధికార స్వేరింగ్ ఇన్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి అతను ఏదో జుట్టు దొంగతనం చేస్తున్నాడు, దాంట్లో ఏదో నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ముందుగా దాని మీద నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నా. నేను నిన్న అడిగింది ఏంటిది, గేట్ల మీద, అహోబిలం టోల్ గేట్లు, అంటే అది గ్రామ పంచాయతీకి సంబంధించిన టోల్ గేట్లు. గతంలో 40 లక్షలు 45 లక్షలు పోయిన రోజున 150 రూపాయలు వసూలు చేస్తుంటే, ఆ రోజు మీరే ప్రతిపక్షంలో ఉండి అక్కడికి మీడియాను వెంటేసుకొని వెళ్ళి గగ్గోలు పెట్టారు. 150 రూపాయలు వసూలు చేస్తున్నారు, భక్తులకు ఎంత ఇబ్బంది అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది, మేము అధికారంలోకి వస్తే టోల్ గేటే లేకుండా చేస్తామని. ఈరోజు మీ అండదండలతో మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని అధికార వ్యవస్థలను అడ్డుపెట్టి ప్రజలను అక్కడ భయభ్రాంతులకు గురి చేసి టెండర్లకు రాకుండా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఏఎస్పీగా సుస్మితను నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మంద జావలి ఆల్ఫోన్స్ పోలవరం ఓఎస్ట్ అడ్మిన్ గా బదిలీ. ఏఎస్పీ సుస్మితపై ఫోకస్. నంద్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిల్పరవి నాటకాలు వద్దు ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి. నంద్యాలలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. తహసీల్దార్ శ్రీనివాసులు వెల్లడి. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వినూత్నంగా చిత్రాంజలి స్వీకరించిన కళారత్న చింతలపల్లి కోటేష్. ఆదోని శివాలయంలో యువకుడి నిర్వాకం. దీపంతో సిగరెట్ వెలిగించి తాగినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వైనం. భక్తుల ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు. అహోబిలంలో తలనీలాల బస్తాలను ఎత్తుకెళ్లిన మాజీ సీఈఓను అడ్డుకున్న గ్రామస్తులు. కారు డిక్కీలో తీసుకెళ్తున్న తలనీలాలు రంగంలోకి దిగిన భూమా విఖ్యాత్ రెడ్డి. ఆళ్లగడ్డ అహోబిలం దేవాలయాలు, గ్రామాలకు రావాల్సిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.